మీకు ఇందాక బ్రూడింగ్ సెక్షన్ చూపించాను కదండి. 2 నెలల్లో ఒక నిర్దిష్టమైన ప్లేస్లో పెంచిన తర్వాత ఇట్లాంటి షెడ్స్లోకి తీసుకొస్తాం అనమాట. ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా మేల్ ఫీమేల్స్ సెపరేట్ చేసేసి ఫీమేల్స్ అన్నీ ఒక ప్లేస్లో, మేల్స్ అన్నీ ఇంకొక ఫామ్లో వేసి పెంచుతూ ఉంటాం మేము. అట్లా సెపరేట్ చేసిన కోళ్ళే ఇవన్నీ పెట్టలండి. ఇవన్నీ కూడా మనకి 3 నెలల పెట్ట పిల్లలు. సో అన్ని రకాల వాతావరణ కండిషన్స్ని తట్టుకోవాలంటే కోడి వయసు మినిమం 2 నెలలు దాటిన తర్వాత అప్పుడు మాత్రమే తట్టుకోగలదు. అట్ ద సేమ్ టైం ఆ 2 నెలల్లో రకరకాల వ్యాక్సిన్స్ వేయడం వలన వాటికి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తట్టుకుని ఎదగలుగుతాయి. అందుకనే మీరు కూడా ఫార్మర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వయసులు కలిగిన కోళ్ళని పెంచితే మీరు కూడా ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కోగలుగుతారని ఆశిస్తున్నాను. ఇన్ని కూడా ఒకే ఏజ్ గ్రూప్స్ అండి. అది కూడా వేరే ఏజ్ గ్రూప్స్తో కలవకుండా పెంచుతున్నాం. దానికి గల కారణాలు ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ ప్లేసెస్లోనే పెరగాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక వయసుతో ఉన్న కోళ్ళు కాబట్టి వీటన్నిటికీ ఉండే ఇమ్యూనిటీ అట్లనే దీనికంటే ఒక 2-3 నెలలు తేడా ఉన్న కోళ్ళకి ఉన్న ఇమ్యూనిటీలో టైటర్స్ చాలా చేంజెస్ ఉంటాయండి. ఉండకుండా ఉండాలంటే ఒక కోడికి వచ్చిన ప్రాబ్లం ఇంకో కోడికి రాకుండా ఉండాలంటే వివిధ రకాల వయసు కలిగిన కోళ్ళని వివిధ రకాల ప్లేసెస్లో పెంచాలన్నమాట. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెంచితే ఇమ్యూనిటీ ఇష్యూస్ రావు. దానివల్ల ఒక కోడికి వచ్చిన గురకలు ఈ షెడ్లోనే ఆగిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనకి నివారణ చర్యలు ఈ షెడ్లో తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అన్నమాట. చలికాలంలో అయినా, ఎండాకాలంలో అయినా, వర్షాకాలంలో అయినా సరే ఈ కోళ్ళ రంగానికి పట్టిన పెద్ద శాపం ఏంటంటే మైకోప్లాజ్మా అండి. అదొక బ్యాక్టీరియా. అది దాని నుంచి కోళ్ళకి గురకలు, సర్దులు, ముక్కు చీముళ్ళు, కొరైజా, సిఆర్డి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి రాకుండా ఉండాలంటే 42వ రోజు అంటే 7వ వారం మనం కొరైజా వ్యాక్సిన్, అట్లానే 14-15 వారాల్లో మళ్ళీ కొరైజా బూస్టర్ వ్యాక్సిన్ 0.5 ml చేసుకోవాలి. దీని నుంచి ఏ సీజన్లో అయినా సరే మిమ్మల్ని పలకరించే గురకలు, సర్దులు, ముక్కు రొంపలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. అట్లానే ప్రతి సీజన్ మారినప్పుడు మనకి రానికెట్ డిసీజ్ అట్లనే వివిఎన్డి ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని రానికెట్ డిసీజ్ రాకుండా 5వ వారంలో 5వ రోజు ఎన్డి కిల్డ్ వ్యాక్సిన్, అలాగే ఐబీ లసోటా, అట్లనే 30వ రోజు ఐబీ లసోటా బూస్టరు, అట్ ద సేమ్ టైం 14వ వారంలో మళ్ళీ ఎన్డి కిల్డ్ వ్యాక్సిన్ చేసుకుంటే ఈ రానికెట్ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఫామ్లో కూడా వివిఎన్డి ఇష్యూ కూడా వస్తుందన్నమాట. అంటే బర్డ్ ఫ్లూ అంటారు కదా, దగ్గర దానికి సంబంధించిన ప్రాబ్లమే. సో అది కూడా రాకుండా ఉండడానికి మనం 18వ రోజు వివిఎన్డి కిల్డ్ వ్యాక్సిన్ చేసుకుంటాం. మళ్ళీ 17-18 వారాల్లో మళ్ళీ ఒకసారి వివిఎన్డి బూస్టర్ డోసు వేసుకుంటాం. అయితే ఈ వివిఎన్డిలో ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు లో ప్యాథోజన్ వేసుకోవాలి. తర్వాత సెకండ్ టైం అంటే 18వ వారము 17వ వారం వేసినప్పుడు హై ప్యాథోజన్ వివిఎన్డి వేసుకుంటాం అన్నమాట. ఇది కిల్డ్ వ్యాక్సిన్ అండి, ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది. కోడి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 15 రోజుల్లో హాఫ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ, అట్లనే 1 మంత్లో ఫుల్ ప్రొటెక్షన్లోకి కోడి వచ్చేస్తుంది అనమాట. అలాగే ప్రతి సీజన్ మారినప్పుడు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వివిఎన్డి బూస్టర్ డోస్ వేసుకుంటూ ఉంటే కోళ్ళకు వచ్చే ప్రధాన సమస్యలు వివిఎన్డి, అలాగే రానికెట్ డిసీజ్, అట్ ద సేమ్ టైం కొరైజా వ్యాక్సిన్స్ వేసుకుంటే మీకు ఆ సమస్య నుంచి అధిగమిస్తారన్నమాట. సమ్మర్లో వచ్చేసేటప్పటికి మీ కోడి పిల్లలు ఎక్కువ నీడపట్టు ఉండేట్టు, అట్లనే కింద కోడి తిరిగే ప్లేస్లో అట్లీస్ట్ ఒక 20% తేమ ఉండేట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఎండ అయినప్పుడు ఆ తేమ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి డస్ట్ బాత్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం బాడీలో మనకి ఉన్నట్టుగా శ్వేతరంధ్రాలు ఉండవు కాబట్టి మీరు వాటికి ఎలక్ట్రోలైట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎలక్ట్రోలైట్స్ ఇచ్చుకుంటే కోడికి కావాల్సిన అన్ని లవణాలు కూడా అందుతాయి. అట్ ద సేమ్ టైం ఫీడ్ ఎక్కువ తీసుకోదు కాబట్టి ఆ టైంలో మనం బి కాంప్లెక్స్ లిక్విడ్స్, వైటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఫీడ్ తక్కువ తీసుకున్నా సరే బ్యాలెన్స్ అయిపోతుంది. నీడ ఎక్కువగా ఉండేట్టు చూసుకుని మీరు ఫీడ్ ప్లేస్లో బి కాంప్లెక్స్ లిక్విడ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కోడిపిల్ల ఏ వయసులో అమ్ముకోవాలి అనేది నిర్దిష్టంగా చెప్పలేమండి. ఎందుకంటే కోడిపిల్లలో
అమ్మకందారుడి మీదే ఇది ఆధారపడి ఉంటుంది. బట్ కొనుగోలుదారులకి నేను చెప్పే సలహా ఏంటంటే, కోడి పిల్లని సాధ్యమైనంత వరకు నెల రోజులు దాటిన తర్వాతే మీరు కోడి పిల్లలు కొనుక్కుంటే ఏ కోడి మంచిగా ఉన్నది, ఏ కోళ్ళు వ్యాక్సిన్స్ వేసి ఉన్నాయా లేదా, అది క్వాలిటీ పిల్ల కాదా లేదో తెలుస్తుంది. కాబట్టి కొనుగోలుదారులు ఎస్పెషల్లీ 1 మంత్ దాటిన తర్వాత కోడి పిల్లలు కొనుక్కుంటే ఉత్తమం అని నా సలహా. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు పిల్లల్ని సెపరేట్గా 60 days పెంచిన తర్వాత ఇట్లాంటి షెడ్స్లో వేసి పెంచుతాం మనం. ఇది మనకి 20 feet by 15 feet షెడ్ అండి. ఇది సహజంగా కోళ్ళ షెడ్ అనగానే అందరూ 100 feet లేదా 60 feet ఏకతాటిగా వేసేస్తున్నారు. సో ముందు నుంచి నేను పెంపకందారులకు చెప్పే సలహా ఏంటంటే, ఒక 50-60 కోళ్ళకి మించకుండా కోళ్ళు పెంచుకుంటే కోళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా, అనర్థాల పాలన కాకుండా మీరు ఉంటారనమాట. అందుకనే మీరు ఇట్లాంటి షెడ్స్ని ప్రతి 1/2 ఎకరానికి ఒక షెడ్ చొప్పున వేసుకుని, ఒక షెడ్లో మినిమం 50 నుంచి 60 కోళ్ళు మించకుండా పెంచుకుంటే వివిధ రకాల వయసులు కలవకుండా, కాంపిటీషన్ రాకుండా, అలానే ఇమ్యూనిటీ ఇష్యూస్ రాకుండా పెరుగుతాయి. అందుకని ఫార్మర్స్ ఎవరైనా సరే తక్కువలో తక్కువ షెడ్ 10 feet by 10 feet, ఎక్కువలు బై ఎక్కువ 20 feet by 15 feet వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గడిచిన వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు అన్ని చోట కూడా ఎడతెరిపి వర్షాలు ఉన్నాయండి. సో ప్రతి ఫార్మరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే కోళ్ళు తడిసిపోతున్నాయని. ఎందుకంటే చిన్న ఒక షెడ్ వేస్తారు, ఎక్కువ కోళ్ళు పెంచుతారు. అట్లా కాకుండా ఏజుల వారుగా షెడ్లు వేసుకుంటే వర్షం వస్తే ఈ కోళ్ళన్నీ వెంటనే దీంట్లోకి వెళ్ళిపోతాయి, ఆ షెడ్లో కోళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో 10 రోజులు వర్షం కొట్టినా సరే ఈ కోళ్ళన్నిటిని, ఈ 50 కోళ్ళని దీంట్లోనే వేసి నేను ఒక 10 రోజులు పెంచినా సరే వాటికి ఆరోగ్యపరమైన సమస్యలు రావన్నమాట. సో అందుకనే ఒక రైతు ఎదగాలంటే బ్రూడింగ్తో పాటు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని పదే నేను చెప్తూ వస్తున్నాను మీ అందరికీ. వీటిలో రద్దు కోళ్ళ యొక్క డిగ్రేడింగ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఏంటి, ఎలా చేస్తారు? మీరు ఏ ప్రాతిపదికన మీ భవిష్య సీల్ ఫామ్లో ఏ పారామీటర్స్ పాటిస్తారు? కొనేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఏ వయసులో అమ్ముకుంటే లాభపడతారు, కొనేవాళ్ళు ఏ వయసులో కొనుక్కుంటే వాళ్ళు లబ్ధి పొందుతారు? వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకున్న సెక్షన్స్, మార్కెట్ కానివ్వండి, ఎలాంటి పారామీటర్స్తో తీసుకోవాలండి? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో నేను ముందు నుంచి మొత్తుకుంటూ చెప్పేది ఏంటంటే, ఇది కుటీర పరిశ్రమ కాదు, ఆర్థికంగా బలంగా నిలబడిన వాడు మాత్రమే చేయవలసిన బిజినెస్, లేదంటే రైతువారిగా దీని మీద ఆధారపడకుండా చేసుకునే వాళ్ళే చేయవలసిన బిజినెస్ అని చెప్పిన. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీ క్వశ్చన్కి నేను ఎప్పటి నుంచి చెప్పేదానికి ఇంటర్లింక్ ఉన్నదండి. మన దగ్గర పైసలు లేకపోతే మంచి కోడిని కూడా ఈరోజే అమ్మేస్తాం. మన దగ్గర పైసలు ఉండి, ఆర్థికంగా బలంగా ఉండి, వ్యవసాయ రంగంలో వివిధ అన్నిటి మీద ఆధారపడి ఉంటే, ఈ కోడి అమ్మితేనే ఈరోజు నాకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఈ కోడి అమ్మితే నాకు ఈరోజు అవసరం తీరుతుంది అనే పరిస్థితిలో ఉండనప్పుడు మంచి కోడి ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. నీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోపోతే ఎవరన్నా కొన్నికి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న ది బెస్ట్ కూడా అడుగుతారు. సో దాన్ని నువ్వు ఇయ్యను అని చెప్పాలంటే నువ్వు ఆర్థికంగా బలంగా ఉండాలి. సో నీ జేబులో పైసలు లేకపోతే నీ దగ్గర మంచి క్వాలిటీ కోడి కూడా ఎప్పుడూ నిలబడదు అనమాట. సో కొనుక్కునే వాళ్ళు అంటారా, ఎప్పుడు కూడా ది బెస్ట్ కోడే కొనుక్కోవడానికే చూస్తూ ఉంటారు. సో అమ్మేటప్పుడు మాత్రం మీరు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అమ్ముకుంటారు. కాబట్టి మీరు పైసలు జేబులో ఉంటే సెకండ్ గ్రేడ్ అమ్ముకొని మంచి కోళ్ళు మీరు పెట్టుకోగలరు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు కొనేవాడు 100% మంచి కోడి అడుగుతాడు, మీరు వద్దని చెప్పలేరు. సో ఎప్పుడు మీ దగ్గర సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటే ఫస్ట్ క్వాలిటీ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారం మీరు 10 రూపాయలు బిజినెస్ చేయాలంటే 50 రూపాయలు నీ చేతిలో ఉండాలి. 10 రూపాయలు, కానీ ఈ కోళ్ళ రంగంలో 10 రూపాయలు బిజినెస్ చేయాలంటే 2 రూపాయలు జేబులో పెట్టుకుని దిగిపోతున్నారండి. జేబులో ఒక 30,000 ఉంటే రప్పమని బ్రీడర్ని తీసుకొచ్చి చేపిస్తున్నారు. కానీ వాటికి షెడ్లు వేయడానికి, మేతలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమీ లేకుండా జస్ట్ ఒక ప్యాషన్తో మాత్రమే దిగిపోతున్నారండి. సో ఇక్కడ ఒక ఫార్మరు 360 రోజులు కష్టపడితే ఒక 5 లక్షలు సంపాదించడం గగనం అయిపోతుంది. కానీ ఆయన పెట్టే పెట్టుబడి, ఆయన పెట్టే ఆ శ్రమ చూస్తే ఒక 20 లక్షలు సంపాదించాలి. సో శ్రమ ఎక్కువైపోతుంది, ఆదాయం తక్కువైపోతుంది ఈ ఫీల్డ్లో.